ఇలా తీసుకొని ఎంత ఉంది 7.5 ప్లస్ మధ్యలో ఫిట్ కోసం 1.5 1 ఇంచి 8.5 పెట్టుకుంటాము. 8.5ని మనం ఇలా ఇక్కడ నుంచి ఇలా లైన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 8.5 ఇక్కడ 8.5 మళ్ళీ దాని తర్వాత 2 ఇంచెస్ కుట్లకి ఎక్స్ట్రా స్టిచెస్ కావాలి కదా మనకు, అక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమి నెక్ కింద నుంచి ఇలా పైకి పెట్టుకోవాలి. ఎంత దీని పైకి అని ఇలా ఆల్తి చూసుకొని ఇలా పెట్టుకునేయాలండి. మళ్ళీ హైట్ కొలుచుకోవాలి. ఈజీ ప్రాసెస్ అంటే ఇది. ఇలా పెట్టుకొని ఒక మార్క్ వేసుకొని మళ్ళీ దీనికి 1/2 ఇంచ్ మనం పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు టేప్తో కొలుచుకోవాలి. 12 ఇంచెస్ ఉంది, 12 ఇంకాలు ఉంది వాళ్ళది. సో అదే విధంగా మనం 2 తాళ్ళు ఇట్లా మార్క్ వేసుకుంటాం. వేసుకొని దాని పైకి ఇంకా 1/2 ఇంచ్ పెట్టుకుంటాం. లైన్ ఒకటి వేసి మళ్ళీ దానిపైన ఒకటి, ఇది ఇట్లా చాలా ఈజీ అండి బ్లౌజ్ కట్ చేయడం మాత్రం. సో ఇప్పుడు ఒక సైడ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ ఆల్ది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇక్కడ ఎడ్జ్లో పెట్టుకుంటాం. ఇక్కడ ఇలా ఇప్పుడు దీన్ని కొలుచుకోవాలి. 4.5 ఉంది. సో ఎవరికైనా 5.5.5 వస్తుంది. అది అంతే పెట్టుకోవాలి. చాలా తక్కువ పెట్టుకుంటే నెక్ బాగా సంకంతా బిర్రు వస్తుంది అనమాట, వేసుకునే కవ్వదు. సో ఇక్కడ 5.5 పెడతాం మనం. మళ్ళీ 3 ఫైనల్గా 2.5 వస్తుంది. 2 ఇంకాలు కరెక్ట్గా వస్తుంది వాళ్ళ నెక్ అనేది. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే పెట్టుకుంటే చాలు. మనము ఇక్కడ 2 ఇంకాలు ఉందంటే ఇక్కడ 2.5 పెట్టుకుంటాం నెక్. సో ఇప్పుడు ఇలా ఒక్కొక్క గీత లోట్ వేసి ఇలా ఒకటి ఇక్కడ ఇట్లా క్రాస్ తిప్పుకుంటాం. ఇక్కడ రౌండ్ నెక్ అంతే అండి, ఈజీ. ఇది నెక్ వస్తుంది, ఇది సంక్ వస్తుంది, ఇది బిరుకుట్లు. ఇక్కడ 1 ఇంచ్ కరెక్ట్గా దీన్ని ఇలా ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూడు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ స్టిచ్ అంతే. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోండి అంతే, పెట్టే చాలు.